ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో డిబేట్లో ఉన్నారు రాకేష్ గారు. ముందు మీరే రియాక్ట్ కావాలి, ఎందుకంటే కవిత గారి అంశంపైనే మనం డిబేట్లోకి వెళ్తున్నాం కాబట్టి ముందు మీరు చెప్పాలి. సిగ్గుండాలి, ఇంటి అల్లుడి ఫోన్ను ట్యాప్ చేయడానికి మీకు సిగ్గుండాలి, ఒక పాయింట్. రెండోది, గత 10 ఏళ్ళుగా కూడా భూములను దారాదత్తం చేసింది మీ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. నాకు 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఎలాంటి రోల్ లేదు అనేది రెండో పాయింట్. మూడోది, మాధవరం కృష్ణారావు రియాక్ట్ అయ్యారు అనిల్, కవిత హస్బెండ్ అనిల్కి సంబంధించి. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లీగల్ నోటీస్ కూడా, మీ పార్టీ ఎమ్మెల్యే అయినా మీకు లీగల్ నోటీస్ పంపారు. మీ ఛానల్ ఖచ్చితంగా అది అందరికీ తెలుసు, ఓపెన్గా తెలుసు, టీ న్యూస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానలే, దానికి కూడా లీగల్ నోటీస్ పంపారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? సార్ గుడి కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్లందరికీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సంవత్సరాలుగా ఏదైతే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీతో ఆరోపణలు ఈరోజు అక్కడ కూడా చేయడం జరిగింది. మేము ఏమంటున్నామంటే, అది ఏదన్నా కానీ లీగల్ నోటీస్ ఏదైనా అందించినా కానీ తప్పకుండా లీగల్ గానే మేము ఏ విధమైనటువంటి అంటే ఇప్పటి వరకు చేపట్టినటువంటి అన్ని విచారణల్లో కూడా ఎక్కడ కూడా మేము తప్పు చేసినట్టుగా లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఆరోపణ చేస్తుందో అదే ఆరోపణ అక్క కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే మా ఎమ్మెల్యేల మీద ఎస్పెషల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, అది జగదీశ్వర్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే నిరంజన్ రెడ్డి గారి మీద కావచ్చు, అండ్ అదే విధంగా ఈరోజు వివేకానంద మీద కావచ్చు, మాధవరం కృష్ణారావు గారి మీద కావచ్చు, మల్లారెడ్డి గారి మీద కావచ్చు, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో, మేమైతే ఈరోజు అధికారంలో లేము. మేమేమంటున్నామంటే, మీకు ఏది అనిపించినా దాన్ని న్యాయపరమైనటువంటి విచారణ జరిపించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీరు చేపియండి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి. ఈరోజు స్పష్టంగా నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని అక్క కూడా చేయడం చాలా శోచనీయమైనటువంటి అంశం. మేము ఈ రోజు కూడా ఏ ఎంక్వైరీకైనా కానీ మేము సిద్ధమని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఆల్రెడీ మా మీద అన్ని ఏవైతే ఈ రోజు అక్క చేసిన ఆరోపణలు 2 సంవత్సరాలుగా మాకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉన్నది. చేస్తున్న దానిలో ప్రభుత్వంగా వాళ్ళు ఉండి నిరూపించలేనటువంటి అంశాలను అక్క ఈ రోజు ఆరోపణల ద్వారా అంటే మా మీద ఏం ఆరోపణ చేయదలుచుకుందో మాకు అర్థం కాలేదు. మేము ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాం, సరే మా ఇంటి ఆడబిడ్డ ఎక్కడున్నా కానీ బాగుండాలని కోరుకుంటాం. ఆమె కూడా ఒక అంబిషన్ తోటి ముందుకు పోతున్నా అని చెప్పింది, నేను సీఎం అవుతా అని చెప్పింది. తప్పకుండా దాంట్లో వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉండాలి. అంటే కవిత గారు సీఎం కావాలని కూడా కోరుకుంటున్నారు మీరు? నో సార్, మేమేం చెప్పామంటే, మా కేసీఆర్ గారు నెక్స్ట్ సీఎం కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా తెలంగాణ ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు బాగుండాలని కోరుకుంటాం తప్పితే నాకు నేను ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకోవట్లేదు కదా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ ప్రజల కళ్ళలో ఆనందం చూడాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకే మీరు చూశారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఎంత అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలందరూ కూడా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు కూడా మా పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక విషయం కూడా మీకు స్పష్టంగా చెప్తానండి. అది ఎవరు కానీ మా పార్టీలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలకు లోబడి పనిచేయాలి తప్పితే, పార్టీలో కేసీఆర్ గారికి సలహాలు సూచనలు అంతర్గతంగా అయ్యాలి తప్పితే, ఎవరు ఏ విధంగా కూడా కేసీఆర్ గారిని ఎదిరించినా గానీ మా పార్టీలో వాళ్ళ కేసీఆర్ గారి భావజాలంతో మేము మనుగడ సాగించాలి తప్పితే, ఇష్టారీతిన మా భావజాలాన్ని పార్టీ మీద రుద్దుతామంటే ఏ రోజు కూడా సాధించేది లేదు. అది ఇప్పుడు కాదు, గతంలో కూడా చాలా సార్లు జరిగినాయి. కాబట్టి ఎవరైనా సరే పార్టీ నుండి తొలగినప్పుడు వాళ్ళ పదవులు తొలగించడం, వాళ్ళ పదవులను త్యాగించడం జరుగుతూ ఉంటది. త్యాగించరా అనేది వాళ్ళ అంతర్గత నిర్ణయంగా. రాకేష్ గారు, మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ప్రజల నుంచి వచ్చిన వాటిని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, తప్పే ఉంది అందులో. మీకెందుకు భయం? మేము ఎక్కడ భయపడ్డామండి? వ్యక్తిగత ఆరోపణలు చేసిన కృష్ణారావు గారి మాటలు చూసాం కదా, చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి కదా. అవునండి, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అక్క కూడా మా పార్టీలోనే ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం కూడా మా పార్టీ నుండి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కనిపించకుండా మా ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ సందర్శన చేయాల్సింది ఆ ప్రాంతంలో తప్పితే మా మీద విమర్శలు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేమేం చేయగలుగుతాం? నేనేమంటున్నా అంటే, మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేసినప్పుడు తప్పకుండా దాని గురించి చర్చించాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పగలుగుతారా?
బీసీల బిల్లుల గురించి, మీరు చేసిన ద్రోహం గురించి, గ్రామాలలో ఉండబడేటువంటి కాంగ్రెస్ బాబు, పార్టీ గద్దెలు కూర్చోండి అని చేసి శ్రీకాంత్ గారు, పిలుపునిచ్చినటువంటి మేము వ్యక్తి ఇవాళ ఆ చర్చ గురించి కవిత. మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ తో ఎందుకు మీరు బియాండ్ తో పోతే మేము కూడా బియాండ్ పోవాల్సి వస్తుంది. చెప్తున్నా, నేను అక్క మీద గౌరవంతో మాట్లాడుతున్నాం. ఆ గౌరవాన్ని నిలుపుకునే విధంగా మీరు కూడా ప్రవర్తించండి. మేమేమంటున్నాం అంటే, ఏ బిల్ అయినా ఏదైనా కానీ మీరు ఇండివిజువల్ గా మీరు ఒక మీ అంతటా మీరు జనం బాటలో పోతున్నప్పుడు, మా నాయకుడు కేసీఆర్, మేము కేసీఆర్ గారి దగ్గరే పనిచేస్తున్నాం. మేము ఈ రోజు కూడా కేసీఆర్ గారితో ఉన్నాం. ఎవరు వచ్చినా ఎవరు లేకున్నా మీకు ఒక విషయం చెప్పాలి శ్రీకాంత్ గారు, మీకు తెలుసు కాబట్టి నేను మీకు నోటీసు తీసుకొస్తున్నా. 2001లో కేసీఆర్ గారు జలదృశ్యంలో జెండా ఎగిరేసిన రోజు సార్తో పాటు మేము నిలబడ్డోళ్ళం. మా విద్యను పక్కన పెట్టి, మా ఉద్యోగాలను పక్కన పెట్టి, మా జీవితాలను త్యాగం చేసుకొని మేము కేసీఆర్ గారితో ఉన్నాం. ఈ రోజు కూడా మేము కేసీఆర్ గారితో నిబద్ధమైన కార్యకర్తలుగా నిలబడి ఉంటాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మా కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఏ నిర్ణయమైనా మా నిర్ణయం, ఆయన ఇచ్చే ఆజ్ఞలు పాటిస్తాం తప్పితే మా సొంత నిర్ణయాలు మా పార్టీ మీద రుద్దాం, మా పార్టీలో కొనసాగాయి. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, దయచేసి విజ్ఞప్తి. నేనేమంటున్నా అంటే, నేను ఒక బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడినా అక్కనే ఒక గౌరవంతో మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఏమంటున్నాం అంటే, మీరు వ్యక్తిగత ఆరోపణలు ఎమ్మెల్యేల మీద చేసినప్పుడు, ఆ మాజీ ఎమ్మెల్యేల మీద చేసినప్పుడు, మాజీ మంత్రుల మీద చేసినప్పుడు వాళ్ళు స్పందించడం జరిగింది. మీరు ఆరోపణలు చేస్తే మీకు ఇదే కూకట్పల్లి సంబంధించిన, దయచేసి వినండి రాకేష్ రా, కూకట్పల్లి సంబంధించినటువంటి దాంట్లో ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రిని ఎందుకు తీసుకురావాలని చెప్పేసి కవితకు ప్రశ్నించింది. దానికి సంబంధించిన ప్రశ్న పాఠశాల అనేటువంటి ప్రైవేట్ 10 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు కవిత గారికి ఆ క్వశ్చన్? 100 పడకల ఆసుపత్రికి ఇంత పెద్ద 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు. కళ్యాణ్ గారు నేనేమంటున్నా అంటే, 30 మెడికల్ కాలేజీలు పెట్టినాం. ఎందుకు మరి 30 మెడికల్ కాలేజీలు పెట్టినట్టు మెచ్చుకోవట్లేదు? అదే విధంగా అక్కడ టిమ్స్లు కడుతున్నాం, 4 టిమ్స్లు కడుతున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల. వాటిని ఎందుకు మాట్లాడలేదు? అదే విధంగా హైదరాబాద్ లో ఒక 40 ఫ్లైఓవర్లు కావచ్చు, అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. మీరు దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? ఎంతసేపు నేనేమంటున్నానంటే, మీరు మా పార్టీ సభ్యులే కదా మొన్నటి వరకు. నేనేమంటున్నానంటే, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ మేము. మా పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మన దిలీప్ ఆచార్య గారితో ఒకటి మాట్లాడింది బీఆర్ఎస్ నేతలు. రైట్ సార్, నేను మాట్లాడచ్చా కళ్యాణ్ గారు? చెప్పండి రాకేష్ గారు మీటే. సార్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మేము 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ అందరి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. అదే విధంగా మండలి చైర్మన్ గారు కూడా మా పార్టీ నుంచే ఎలక్ట్ అయ్యారు. ఇంకొక పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, భాను ప్రసాద్ గారు కావచ్చు, విఠల్ గారు కావచ్చు, ఇంకా అంటే మొత్తం మా పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ అయ్యి కూడా ఇప్పుడు మన మహబూబ్ నగర్ నుంచి ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు. నేనేమంటానంటే, అందరు ఎమ్మెల్సీలు ఎవరెవరైతే పోయారో మీకు తెలుసు. మేము ఆల్రెడీ అందరి రాజీనామాలు యాక్సెప్ట్ చేయమని మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను ఒకటే ప్రశ్నిస్తున్నా కళ్యాణ్ గారు మీ ద్వారా. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రశ్నించడం ఎంతవరకు విఘ్నత? ఇప్పుడు ఇండివిజువల్ గా మీ నిర్ణయం మీరు తీసుకున్నారు, మీరు ఒక పార్టీ పెట్టుకోవాలని, లేకపోతే మీరు ముందుకు పోవాలని చెప్పేసి జనం బాట కావచ్చు. పార్టీ నుంచి బలవంతంగా కవిత గారిని బయటకు పంపితే ఆమె మిమ్మల్ని కాక ఎవరిని అడుగుతుంది? ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంది. అనుమానం ఏముంది అందులో? శ్రీకాంత్ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వన్ మినిట్ అండి, నేను ఒక మాట చెప్పదలుచుకోండి. బలవంతంగా ఎవరిని పార్టీ నుంచి బయటికి పంపరు. పార్టీ నుండి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సార్ నేను ఒకటే మాట చెప్తున్నా, ఎప్పుడైతే మేము ఆనందంగా ఉన్నప్పుడు, ఒక అద్భుతమైన సభ సక్సెస్ఫుల్ గా జరిగినప్పుడు, ఆ సక్సెస్ ను మేము ఆస్వాదిస్తున్న క్రమంలో కేసీఆర్ గారి యొక్క విధి విధానాలను, కేసీఆర్ యొక్క స్పీచ్ ను ప్రశ్నించే అర్హత మా పార్టీలో అట్లా కాదు కళ్యాణ్ గారు. అర్థమైంది. శ్రీకాంత్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు క్వశ్చన్ చేస్తుంది కేటీఆర్ నో లేదంటే ఎమ్మెల్యేలనో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఎవరిని చేసినా అల్టిమేట్ గా గత 10 ఏళ్లుగా తప్పులు జరిగాయి, అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగాయి అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ కే కదా తలిగేది. 100% కదా పార్టీ నాయకత్వం ఆయన కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారని ఒప్పుకుంటున్నారా? కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారట. కేసీఆర్ మీ టార్గెట్ అంటారా ఇప్పుడు?
మేము కేసీఆర్ టార్గెట్ ఇక్కడ మాట్లాడదన్నా కేసీఆర్ గారి పరిపాలనలో ఒక మౌనత శిఖరం లాగా ఉన్నటువంటి ఆ నాయకుడు తెలంగాణ తెచ్చిన తర్వాత అడ్డగోలుగా దోచుకొని అవినీతి సొమ్మును దోచుకునే విధంగా ఎమ్మెల్యేలు తయారైలు మంత్రులు తయారైలు అది ప్రజలు వినిపిస్తున్నటువంటి గోడు ఆ గోడుని పార్టీలో నిత్య విద్యార్థి లాగా అధ్యయనం చేసుకొని పార్టీని ప్రక్షాళన చేసుకుంటేనే ఏ పార్టీ అయినా నిలబడదానికి కవితకు కోరింది. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉండాలని కోరింది. అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో కనీసం ఏదైనా అడుగుతారన్నా కాదు. అన్నని పేరు పెట్టి పిలిచి తండ్రిని పేరు పెట్టి పిలిచిన తర్వాత ఇంకేం ప్రజాస్వామ్యం ఇంకెక్కడ మానవత విలువలు మానవత మా కష్టం 20 ఏళ్ళ మా కష్టం 100 రోజులు ఎవరి కష్టం కష్టం మాది లేదా కష్టం లేదు కష్టం కేసీఆర్ గారు కష్టం కాంగ్రెస్ గొంతుగా మీరు మారకండి.